వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని 1,67,00,000 మంది మహిళలకు నెలకు 2,500 చొప్పున ఒక్కొక్కరికి 1,50,000 రూపాయలు వేయాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు కేటీఆర్. రేవంత్ రెడ్డికి హామీ నిలబెట్టుకునే దమ్ముందా అని నిలదీశారు. నేను రేవంత్ రెడ్డి గారికి ఇవాళ పరిగి వేదికగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సవాల్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు 1,00,00,000 మంది మహిళలకు కోటీశ్వరులు అన్నావు కదా, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నిజంగా నీ మాటల్లో 1% చిత్తశుద్ధి ఉన్నా ఒక పని చేయి. కోటీశ్వరులు చేసుడు దేవుడెరుగు, లక్షాధికారులు చేయవాలని ముందైతే నెలకు 2,500, 12 నెలలకు 30,000, 5 ఏళ్లకు 1,50,000, అంతే కదా. రేవంత్ రెడ్డికి మా మహేష్ అన్న ఇక్కడనే ఉన్నాడు, మహేష్ అన్న సమక్షంలో సవాల్ చేస్తున్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు గనక చిత్తశుద్ధి ఉంటే నువ్వు గనక ఈ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఆడ కూతుర్లకు ఆడబిడ్డలకు మొత్తం వాళ్ళ ఖాతాలలో 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసమే తీసుకుంటా, నేను ఇడిచిపెట్టిపోతా రాజకీయం. దమ్ముందా? సవాల్ స్వీకరిస్తావా?